రాష్ట్రంలో ఉన్న బీడీ కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి చెల్లించాలని బీఎల్టీయూ నేతలు డిమాండ్ చేశారు. 2014 కట్ ఆఫ్ తేదీని తొలగించి బీడీ కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వాలని అన్నారు. బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిద్ధిరాములు. కామారెడ్డి జిల్లాలో బీపేట, బిక్కనూరు, మాచారెడ్డి తదితర మండలాల్లో దాదాపు 15 మండలాల్లో ఆందోళన చేసి వాళ్ళ కామారెడ్డి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడియడానికి వాళ్ళ ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు. ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాలలో తక్షణమే 4016 రూపాయల జీవన భృతి రేవంత్ రెడ్డి సర్కారు అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించాలా. లేని ఎడల అసెంబ్లీకైనా ముట్టడి చేయడానికి, కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడి చేయడానికైనా బీడీ కార్మికులు వెనుకాడరు. మరి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు ఇప్పటికైనా గుళ్ళు గోపురాల మీద ఉన్నటువంటి సోయి కార్మికుల మీద, ప్రజల మీద సోయి తెచ్చుకొని ఇచ్చిన వాగ్దానము అసెంబ్లీలో మాట్లాడేటట్టు చేయాలా. మరి పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, ఎల్లారెడ్డి జూకల్ ఎమ్మెల్యే కానీ, ఇక్కడ మా బీడీ కార్మికుల ఓట్లతోటే ఈ 4 ఎమ్మెల్యేలు గెలిచారు. తెలంగాణ రాష్ట్రంలో 42 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఒకవేళ ఈ అసెంబ్లీ సమావేశాలలో బీడీ కార్మికుల జీవన భృతి అమలు చేయకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి నూకలు చెల్తాయనేది తెలియజేస్తున్నాం.